హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. ఈ వీడియోలో స్పెషల్ చికెన్ చేసి చూపిస్తాను. చికెన్ కర్రీని, అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నాటుకోడి తీసుకొని అక్కడే కాల్చిపించుకొని కట్ చేపించుకోవాలి. లెగ్ పీస్లు అయితే వేస్తారు అంకాపూర్లో, నేను లెగ్ పీసులు కూడా కట్ చేపించిన. ఇప్పుడు మంచిగా నీట్గా కడిగేసుకొని కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్నదైతే చాలా బాగుంటుంది కర్రీ, ఫ్రెష్గా నూరుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడిని కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు మంచిగా పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కార్జంని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా గుప్పెడన్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 2 గరిటెల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ పోసేసుకున్నాక వేడైన తర్వాత రాతి పువ్వుని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే 1 తీసుకోండి, మీడియంగా ఉంటే 2 ఆనియన్స్ తీసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. ఒక కోడిని మొత్తం తీసుకొని కాల్చిపించుకొని ఇలా ముక్కలు కట్ చేయించుకోవాలి. లెగ్ పీసులు అయితే ఉంచేసుకోండి. అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీలో లెగ్ పీసులు ఉంటాయి. నేనైతే మొత్తం చిన్నగా కట్ చేయించిన. ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్, మసాలా అంతా కడిగిన వాటర్ని కొన్ని పోసేసుకొని 10 నిమిషాలు ఇలా గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ అందులో పోసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక తీసుకున్న కార్జాన్ని వేసేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని చికెన్ని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసుకుంటే చికెన్ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్ని కూడా పోసేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. చికెన్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. గసాల పొడి కానీ పల్లి పొడి కానీ 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మసాలాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు కొత్తిమీరను వేసేసుకుంటే ఫైనల్గా కర్రీ రెడీ అయిపోతుంది. అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీని ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.